అందరికీ నమస్కారం. మనం రోజూ అన్నం తింటాం కదా, మరి ఆ అన్నం మన ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం తెల్ల బియ్యానికి బదులుగా 2 సూపర్ హెల్దీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఒక్క చిన్న మార్పు మన ఆరోగ్యంపై ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పదండి చూద్దాం. అవును, ఈ ప్రశ్న కొంచెం డైరెక్ట్గా అనిపించొచ్చు, కానీ చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన ఆరోగ్యమంతా మనం తీసుకునే తిండి మీదే ఆధారపడి ఉంటుంది కదా. సో మనం రోజూ తినే అన్నం గురించి ఒక్కసారి ఆలోచించాల్సిందే. మనలో చాలామందికి తెల్లన్నమే మెయిన్ ఫుడ్. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటంటే దాని హై గ్లైసిమిక్ ఇండెక్స్. సింపుల్గా చెప్పాలంటే తెల్లన్నం తిన్న వెంటనే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతం అలా పైకి దూసుకెళ్తాయి. సరే, బ్లడ్ షుగర్ పెరిగితే ఏమవుతుంది అనుకుంటున్నారా? రోజు ఇలా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మన తెల్లన్నం లాంటివి తినడం వల్ల లాంగ్ రన్లో డయాబెటీస్ అంటే మధుమేహం, ఊబకాయం ఇంకా ఎన్నో మెటబాలిక్ జబ్బులొచ్చే రిస్క్ చాలా ఎక్కువ. అయితే భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే దీనికి మన దగ్గర 2 సూపర్ సొల్యూషన్స్ ఉన్నాయి. మన హెల్త్ ఛాంపియన్స్ని పరిచయం చేస్తున్నాను. అవే ఆర్ఎన్ఆర్ రైస్ ఇంకా బ్రౌన్ రైస్. అవే తెలంగాణ సోనా అని కూడా పిలుచుకునే ఆర్ఎన్ఆర్ రైస్ మరియు బ్రౌన్ రైస్. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో, అవి మన ఆరోగ్యానికి ఎలా హెల్ప్ చేస్తాయో వివరంగా చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన ఒక మోడర్న్ చాయిస్ ఆర్ఎన్ఆర్ రైస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ చార్ట్ చూడండి. తెల్ల బియ్యంతో పోలిస్తే ఆర్ఎన్ఆర్ రైస్ ఎంత బెటరో క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ బార్ చూడండి, కార్బోహైడ్రేట్స్ ఆర్ఎన్ఆర్ రైస్లో చాలా తక్కువ. నెక్స్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్, అది కూడా చాలా తక్కువ, అంటే షుగర్ లెవెల్స్ స్లోగా రిలీజ్ అవుతాయన్నమాట. ఇక మూడోది ప్రోటీన్, ఇది తెల్ల బియ్యం కన్నా కొంచెం ఎక్కువ. చూసారా, ఈ తేడాలే ఆర్ఎన్ఆర్ రైస్ని అంత స్పెషల్ చేస్తాయి. అక్షరాలా 50%. నమ్మగలరా? మామూలు తెల్ల బియ్యంతో పోలిస్తే ఆర్ఎన్ఆర్ రైస్లో ఏకంగా 50% కార్బ్స్ తక్కువ. బరువు కంట్రోల్లో ఉండాలనుకునేవారికి, డయాబెటీస్తో బాధపడేవారికి ఇది నిజంగా ఒక వరం లాంటిది. ఆర్ఎన్ఆర్ రైస్లో ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దీని టేస్ట్, టెక్స్చర్ అచ్చం మన తెల్ల అన్నంలాగే మృదువుగా, మెత్తగా ఉంటుంది. వండటం కూడా చాలా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇంట్లో వాళ్ళెవరూ తేడా కనిపెట్టలేరు, అందరూ ఈజీగా అలవాటు పడిపోతారు. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ, సుమారు 51 ఉంటుంది. కాబట్టి బ్లడ్ షుగర్ కంట్రోల్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఓకే, అది ఆర్ఎన్ఆర్ రైస్ కథ. మరిప్పుడు మనందరికీ ఎప్పట్నుంచో తెలిసిన ట్రెడిషనల్ హెల్త్ ఛాంపియన్ బ్రౌన్ రైస్ సంగతేంటో చూద్దాం. బ్రౌన్ రైస్ని హోల్ గ్రెయిన్ లేదా సంపూర్ణ ధాన్యం అంటారు. అంటే ఏంటి? సింపుల్, తెల్ల బియ్యంలా పాలిష్ చేయకుండా ధాన్యం పైపొరలైన తవుడు, మొలక వంటి అన్ని పోషకాలను అలాగే ఉంచుతారు. అందుకే ఇది న్యూట్రియంట్స్తో ప్యాక్ అయి ఉంటుంది. మరి బ్రౌన్ రైస్ వల్ల లాభాలేంటి? ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న తర్వాత చాలాసేపటి వరకు కడుపు నిండుగా అనిపిస్తుంది. సో వెయిట్ మేనేజ్మెంట్కి ఇది సూపర్. అంతేకాదు యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే, 50 నుంచి 55 మధ్యలో ఉంటుంది. అయితే బ్రౌన్ రైస్తో ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దీని టేస్ట్ కొంచెం నట్టీగా, అంటే వేరుశనగ పప్పులా ఉంటుంది. నమలడానికి కొంచెం గట్టిగా ఉంటుంది, మన తెల్లన్నంలా మెత్తగా ఉండదు. వండటానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. రైట్, ఇప్పటిదాకా 2 సూపర్ ఆప్షన్స్ చూసాం, ఆర్ఎన్ఆర్ రైస్, బ్రౌన్ రైస్. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఏది ఎంచుకోవాలి? ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. రెండింటినీ హెడ్ టు హెడ్ కంపేర్ చేసి చూద్దాం పదండి. సింపుల్గా ఒక్క చూపులో చెప్పాలంటే తెల్ల అన్నం లాంటి టేస్ట్, తక్కువ కార్బ్స్ కావాలనుకుంటే ఆర్ఎన్ఆర్ రైస్. లేదు హోల్ గ్రెయిన్ బెనిఫిట్స్, ఎక్కువ ఫైబర్ కావాలనుకుంటే బ్రౌన్ రైస్. ఇది మ్యాటర్. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, బ్లడ్ షుగర్ కంట్రోల్ విషయంలో 2 ఎక్సలెంట్. ఆర్ఎన్ఆర్ రైస్ తక్కువ కార్బ్స్ వల్ల హెల్ప్ చేస్తే బ్రౌన్ రైస్ ఎక్కువ ఫైబర్ వల్ల హెల్ప్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్లో కూడా 2 సూపర్. ఆర్ఎన్ఆర్ తక్కువ క్యాలరీలతో, బ్రౌన్ రైస్ కడుపు నిండుగా ఉంచడంతో సహాయపడతాయి. ఇక తేడా ఎక్కడొస్తుందంటే టేస్ట్, టెక్స్చర్ ఇంకా వండే టైంలోనే. తెల్లన్నం లాంటి రుచి, తక్కువ కుకింగ్ టైం కావాలంటే
ఆర్ఎన్ఆర్ వైపు వెళ్ళొచ్చు. లేదు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా పర్లేదు, నాకు హోల్ గ్రెయిన్ బెనిఫిట్స్ కావాలి అనుకుంటే బ్రౌన్ రైస్ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ మనమందరం గుర్తుంచుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. ఆర్ఎన్ఆర్ రైస్ బెస్టా, బ్రౌన్ రైస్ బెస్టా అని కొట్టుకోవడం కన్నా ముందు మనం చెయ్యాల్సిన పని తెల్ల బియ్యాన్ని పక్కన పెట్టడం. అదే మనం సాధించాల్సిన అసలైన విజయం. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, ఆర్ఎన్ఆర్ రైస్ ఈ రెండు కూడా సమానంగా అద్భుతమైన ఎంపికలు. మీ టేస్ట్కి, మీ లైఫ్ స్టైల్కి ఏది సూట్ అవుతోందో దాన్ని ధైర్యంగా ఎంచుకోవచ్చు. రెండూ ఒకే రకమైన మేలు చేస్తాయి. మరి ఇప్పుడు ఆలోచించాల్సిందేంటి? ఏ ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోబోతున్నారు? తెల్లన్నం నుంచి ఈ హెల్దీ ఆప్షన్స్కి మారటం మన ఆరోగ్యం కోసం మనం వేసే ఒక పెద్ద అడుగు. సో ఈ రోజు నుంచే ఆ మంచి మార్పును మొదలు పెడదాం.